ఇష్టమే అని దేవుని బిడ్డలు. వాక్యం గుణ లక్షణాలు వాళ్ళు కనబడుతుంది. ఆమె ఈ గడియ వర్తమానం కోసం కూడా చెప్పడం జరిగినది. ఆమె ఇప్పుడు ఆమె చర్చికి రావడం మొదలుపెట్టినది. ఎక్కడ చర్చికి రావడం మొదలుపెట్టినది వాళ్ళ అన్యులు. వినండి, అన్యులు ఆ కుటుంబం వాళ్ళకు నచ్చడం లేదు. వాళ్ళ కుటుంబానికి దేవుడు అంటే విరోధం. ఇక్కడ చిన్న టీచర్ అట, చిన్నపిల్లలకి టీచర్ అది. నిజంగా ఆమె కుటుంబం వేధిష్ట మొదలు పెడుతున్నా, నీ మానయ్యపోతే నిన్ను సముద్రమని. ఒకరోజు ఏం చేశారంటే చర్చికి వెళ్ళిందని తెలిసించడానికి కుటుంబం వాళ్ళ కుటుంబం మొత్తం వచ్చి అందరు కూడా వినట. దాని కోరికలు ఉంటాయి. ఆమె ఎంజాయ్ చేయొచ్చు, ఇలా చేయొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, అలాంటి లేవు. ఉన్నసేపు దేవుని కొరకు బ్రతకాలని, దేవుడు గొప్పవాడని ఆమెకి తెలిసిపోయింది. అన్యుల అమ్మాయి, మీ యొక్క జీవితమే వాక్యసరంగా లేదు, మాటలు లేవు. కోపం నెత్తి దగ్గర ఉంటుంది. మీ కోపం ఏంటి? నెత్తి దగ్గర ఉంటుంది. అందరు కొడుతుంటే నీవు ఇలాగుంటావా? కుటుంబం అంతా కొడుతుంటే నోరెత్తి మాట్లాడకుండా వాళ్ళు కొడుతున్న దెబ్బలు మీకు తగలటం లేదట. సాక్ష్యం చెప్తున్నా. ఒక సాక్ష్యం, ఈ మధ్య సాక్ష్యం. ఒక వ్యక్తి, అతని పేరు జగదీష్.